రెడ్ వైన్ అన్నాడు. దేర్ఫోర్ వాడికి రెడ్ వైన్, ఇంకొకటి వేరేది. దేర్ఫోర్ ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. సార్ ఈజ్ వైన్ గుడ్? మీరు ప్రస్తావించాలని అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి కూడా ఇప్పుడు మళ్ళీ బిల్కుల్ నో ఆల్కహాల్ అని చెప్పేస్తారు. నో ఆల్కహాల్, ఎనీ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ అంట. అది ఎందుకు చెప్తాను అంటే నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మీట్, నో ఆల్కహాల్, నో డైరీ అనేవాడిని మీరు ఆల్కహాల్ గురించి అడుగుతారు. కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. మనం స్మాల్ అమౌంట్లో ఉండమే. నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు. అమ్మ బాబాయ్, 2 బాటిల్ తాగుతారు. నా పేషెంట్స్ వచ్చి ఎంత తాగుతున్నావు అంటే, సార్ రోజు కొంచెం తాగుతున్నావు. ఎంత? ఒక బాటిల్ ఆఫ్ వైన్ సార్. ప్లస్ ఇంకా మళ్ళీ వస్తుంది రిజాయిండ్ 2 pegs ఆఫ్ విస్కీ, వన్ పెగ్ ఆఫ్ బ్రాండీ. ఇంకా ఏం తల్లి అంటావు? ఇంతే. తండ్రియా సార్? అందరూ తల్లే. తండ్రులు సరేలే, వాళ్ళు మన దగ్గర రారు, అయిపోయింటారు వాళ్ళు. విమెన్ డ్రింక్ అంతా, ఉమెన్ డ్రింక్ క్వైట్ బెట్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం నేను చెప్పాను, నీకు ఆల్కహాల్ తాగితే ఈ ఆపరేషన్ వద్దు. బికాస్ యూ అబ్జార్బ్ దట్ ఆల్కహాల్ మోర్ అండ్ it gets absorbed into the brain quickly. అప్పుడు ఏమవుతావో ఇన్ఎబ్రియేటెడ్, డ్రంక్ అండ్ ఫాల్ అండ్ బిహేవ్ ఇన్అప్రోప్రియేట్. ఇప్పుడు ఇవన్నీ మానసాలు మనం వాటిని తాగేదానికి లేదు, నిలిపేయాలా, తగ్గించుకోవాలి. ఎనీవే ఆఫ్టర్ ఆపరేషన్ యూ కాంట్ డ్రింక్ ఫర్ 3 to 6 months. అవును, అంతే కదా. సో ఇలాంటి అంటే మీరు అనేది రిఫ్లక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకొని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు. ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ వీటిని తీసేయాలి. ఇప్పుడు మితంగా తాగమంటే మితంగా ఎందుకు తాగుతాడు? అంతేగా, బస్తాకు పోసేస్తాడు. అప్పుడు ఏమయ్యేది? వాడు చచ్చేదే కాకుండా వాడి ఫ్యామిలీ అంతా పోతుంది. వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు దెబ్బతింటారు. డ్రైవ్ చేస్తామంటే వాడు 10 మందిని చంపేస్తాడు. అంతే కదా సార్. చాలా అంటే ఇప్పుడు వేరే యాక్చువల్లీ ఇన్ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా. సో డాక్టర్ మన్నూర్ గారు, వాట్ డూ వి ఇప్పుడు ఏం తినాలి అని చెప్తే వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ ఇవాళ మా ప్రేక్షకులకి సుమన్ టీవీలో? మామూలుగా తినండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, సీ సింపుల్. థింక్ అబౌట్ వాట్ కాజెస్ లెస్ ఆఫ్ ఎ ప్రాబ్లం నీకు. ఇప్పుడు మిల్లెట్స్ అన్నాను, తగ్గించు. లేకుండా అంటే రైస్ కావాలంటే తగ్గించు. ఆర్ ఆల్టర్నేట్ డేస్ మిల్లెట్స్ తీసుకో. ఒకరోజు నచ్చితే పల్సెస్ ఎన్నో రకాలు ఉన్నాయి, అవి ప్రోటీన్ ఇస్తుంది. వెజిటబుల్స్ ఎక్కువ. ఓకే, యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అవన్నీ. వాళ్ళని నేను అందరికీ చెప్పలేను కదా నువ్వు తినకూడదని. నేనేం డిక్టేటరా? నేను ఇది మంచిదని చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ ఆల్సో ఈట్. మీట్ అంటే మీట్ తింటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ ముదిరిపోతుంది, అంత యాక్టివ్గా ఉండవు, ఇనర్షియా వచ్చేస్తుంది. ఇవన్నీ గ్రాడ్యువల్గా యూ హ్యావ్ టు లీవ్. గ్రాడ్యువల్ ఇప్పుడు ఎంతోమంది ఉండడా, జోకోవిచ్ వాడు టెన్నిస్ ప్లేయర్, ఈజ్ ఎ వీగన్. నేను తింటే నేను పని చేస్తానంటే తింటే వాడికంటే ఎవడు లేడు. అంటే రుద్దేశారు సార్, కాల్షియం తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది, B12 తగ్గిపోతుంది, ఎనర్జీ ప్రోటీన్ ఉండదు బాడీలో. జోకే కదా అది. వీళ్ళు జోకోవిచ్ జోక్ చేస్తాడు, వీళ్ళు జోక్ చేస్తున్నారు. వాడు ప్రైమ్ ఎగ్జాంపులే కదా. అఫ్ కోర్స్ యూ మే నీడ్ సప్లిమెంట్స్ బిట్ ఆఫ్ దిస్ అండ్ దట్. ఎందుకంటే వెజిటేరియన్గా ఉండేవాళ్ళకు ఏది B12 డెఫిషియన్సీ ఉంటుంది, దానికి చూడాలి, దానికి ఏం చేయాలనేసి అపేర్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డెఫిషియన్సీ కెన్ రిలీవ్ అంటే నేను అంటిల్ 5 years ago నాకు అసలు B12 డెఫిషియన్సీ ఉండదని తెలియదు, విటమిన్ D డెఫిషియన్సీ అని తెలియదు. బట్ ఐ వాజ్ నార్మల్ అంటిల్ సంబడి పుల్ మీ ఇంటు ది హార్లీ స్ట్రీట్. వాడు బ్లడ్ టెస్ట్ చేయించింది తప్ప నాకేం ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. దాన్ని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకున్నాక నాకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అగ్లీ మనకు తినేం తెలీదు. సరే, అది వదిలేసేసి వెజిటబుల్స్ కాన్సన్ట్రేట్ అండ్ డోంట్ ఈట్ లేట్ ఇన్ ద నైట్. యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 4 to 5 hours without any food, minimum 2 hours, and do a bit of walking after food. కామన్గా చెప్తారు సార్ అందరి లైట్ ఫుడ్, లైట్. అదే కదా మనకు చెప్పేది, ఈట్ లైక్ ఎన్ ఎంపరర్ బ్రేక్ఫాస్ట్, కింగ్ లైక్ ఎ కింగ్ లంచ్, అండ్ లైక్ ఎ పాపర్ ఇన్ ద నైట్ అని. అంటే నథింగ్. therefore you can avoid night food generally. అది సో అది ఫిలసాఫికల్ థాట్ ఉండాలి అందరికీ. అప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. మిడ్ నైట్ బిర్యానీలు, ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడాలు, ఇవన్నీ తగ్గిస్తే గానీ మనకి పరిష్కారం ఉండదు. సో ఐ గివ్ యూ వెరీ క్విక్ ర్యాపిడ్ ఫైర్ సార్. జస్ట్ ఇదా అదా మిమ్మల్ని చూస్ చేయమని అడుగుతాను. సో ర్యాపిడ్ ఫైర్ ఆన్ ఫుడ్ గ్రూప్స్. టీ, కాఫీ, బ్లాక్ కాఫీ?
బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ. ఓకే. అలాగే వీగన్, వెజిటేరియన్, ఆమ్నివోరస్, పెస్కెటేరియన్. Vegan best. Of course, next is pescatarian. 2 meals, 3 meals, 5 meals. Oh my God. 1 or 2 meals. అంతే, తక్కువ తినడమే బెటర్ అంటున్నారు. అండ్ కడుపులో వెల్త్ ఉండాలి. వెల్త్ ఉన్నప్పుడు బాగుంటుంది. రైట్. యోగా, జిమ్, బ్రిస్క్ వాకింగ్. Yoga if you can. Otherwise, brisk walking like me. I only do brisk walking. I don't do exercise. జిమ్లు అవన్నీ మన పడవు. సో ఫైనలీ సార్, రైస్, wheat, millets. Millets. Of course, it scores high. Throughout the interview చెప్పారు. Second would be wheat, obviously. కొంచెం slowly. No difference. Wheat, rice, same. మేము చపాతీలు తింటామండి రాత్రుల్లో. చపాతీను అది రెండు ఒకటే. మాకైతే చిన్నప్పుడు సార్ టిఫిన్ తింటే పాపం అని చూసేవారు. ఏంటి 8-10 దోశలు లాగిచ్చినా కూడా 4 చపాతీలు 5 చపాతీలు లేదంటే ఒక 8 దోశలు తిన్నా కూడా అయ్యో బిడ్డ తిన్నే అన్నం తినలేదని బెంగ పెట్టేస్తారు మా అమ్మమ్మ. అంటే ఆ వయసులో మీరు తినగలుగుతారు. నేను కూడా తింటామండి 10 దోశలు, 20 ఇడ్లీలు.